హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెన్సెక్స్లో ఒకసారి చూడండి. నేను జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్లో మాత్రమే చెప్తున్నాను. మనకి 1000 పాయింట్స్ స్ట్రక్చర్స్లో నియర్ బై 950 to 1000 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అంటే 75,600 పుట్. ఓకే, 75,600 పుట్టును 76,400 కాల్. ఓకే, సో ఈ 1000 రేంజ్లో మీరు ఇక్కడ చూడండి, 380 ఉంది, మనకు 567, అంటే ఆల్మోస్ట్ 950 to 1000 రేంజ్ కదా. ఇన్ని పాయింట్స్ రేంజ్లో మనం ఏంటి 1000 పాయింట్స్ స్ట్రక్చర్ కానీ లేకపోతే 1500 పాయింట్స్ స్ట్రక్చర్స్ కానీ 600 to 650 అనేది నార్మల్లో తీసుకున్నాం ప్రైజ్ యాక్షన్స్. లేదు అక్కడ ఇంకొంచెం మూమెంట్ అనేది వస్తుంది అనుకుంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం మనం 700కి. అంతే తప్పించి అంతకు మించి పోము మనం 1000 పాయింట్స్లో కానీ 1500 పాయింట్స్ రేంజ్లో కానీ. కానీ ఇక్కడ అలాంటి మూమెంట్ ఉంది అంటే ఇక్కడ 2 డైరెక్షన్స్లో మార్కెట్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా? ఒక మంచి అగ్రెసివ్ మూమెంట్ ఇస్తుంది, అంటే ఒక సడన్ స్పైక్ లాగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఒక 500 లేకపోతే 1000 పాయింట్స్ అప్ సైడ్ నా లేకపోతే డౌన్ సైడ్ అని వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. సో అక్కడ ఏమవుతుందంటే కొంచెం 500 లేకపోతే 1000 పాయింట్స్కి వెళ్ళిన తర్వాత, అంటే అంత మూమెంట్ ఇచ్చిన తర్వాత నార్మల్ రేంజ్కి వస్తుంది ఎంట్రీస్కి. ఓకే, లేదు అంటే మన చెస్ బోర్డ్లో రాజులాగా ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసుకుంటూ ఒక 2 or 3 ట్రేడింగ్ స్టేషన్స్ అంతా వేస్ట్ చేసి మార్కెట్లో ఉన్న ప్రైజెస్ అన్నిటిని తగ్గించుకుంటూ వచ్చి అప్పుడు మూమెంట్ ఇస్తుంది. ఓకే, ఈ 2 డైరెక్షన్స్ మాత్రమే ఉన్నాయండి సెన్సెక్స్లో వెళ్ళడానికి. మార్కెట్ ఎటు వెళ్తుంది ఏంటి అనేది రన్నింగ్లో చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీకు మా కంటెంట్ అనేది వర్త్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.